హాయ్. ఈరోజు మీతో నేనొక ఎక్సైటింగ్ ఆపర్చునిటీ షేర్ చేసుకోబోతున్నాను. మీరు స్టూడెంట్ అయ్యుంటే, సిక్స్త్ క్లాస్ నుంచి మీరు స్కూల్‌లో ఉన్నా, ఇంటర్ చదువుతున్నా, యూజీలో ఉన్నా, పీజీలో ఉన్నా, ఏ కాలేజ్ అయినా కూడా, ఈవెన్ ఐఐటీ, ఐఎంఎమ్స్‌లో చదువుతున్నా కూడా, ఎవరైనా కూడా సిక్స్త్ నుంచి దాని పైన ఏం చదువుతున్నా, మీ అందరి కోసం ఒక గుడ్ న్యూస్ అయితే ఉంది. ఎస్‌బీఐ రీసెంట్‌గానే ఆశా స్కాలర్‌షిప్ 2024 అనౌన్స్ చేసింది. అక్టోబర్ 1 వచ్చి లాస్ట్ డేటు. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ప్రతి ఒక్క డీటెయిల్ ఇంపార్టెంట్. మీరు అప్లై చేయాలనుకుంటే అప్ టు 7,50,000 పర్ ఇయర్ మీకు స్కాలర్‌షిప్ అయితే వస్తుంది. బేస్డ్ ఆన్ యూర్ కేటగరీస్. నేను ఆ కేటగరీస్ కూడా వన్ బై వన్ అయితే మీతో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి గూడా అంటే మీకు ఎవరైనా స్టూడెంట్స్ తెలిసుంటే వాళ్ళకి కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే మీకు ఒకవేళ మిస్ అయినా వాళ్ళకొచ్చే ఛాన్స్ ఉంది. ఎవరికైనా కూడా రావచ్చు. కాబట్టి ఖచ్చితంగా అయితే షేర్ చేయండి. మీకు తెలిసిన స్టూడెంట్స్‌కి కానివ్వచ్చు, వాళ్ళ పేరెంట్స్‌కి కానివ్వచ్చు. అలానే వీడియోని లైక్ చేయండి. సో థట్ ఎవరైతే సిమిలర్ స్టూడెంట్స్ ఉంటారో ఆర్ ఈ వీడియో చూస్తుంటారో వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఎక్కువ మందికైతే రీచ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి. అలానే ఛానెల్‌కి న్యూ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో మనం రెగ్యులర్‌గా పెడుతూ ఉంటాము. జాబ్స్ కానివ్వచ్చు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆహ్, రోల్స్ కానివ్వచ్చు, ప్రతి ఒక్కటి పెడుతూ ఉంటాము. ఆపర్చునిటీస్ మిస్ అవ్వకూడదు. అనుకున్న వాళ్ళందరూ కూడా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇప్పుడు మనం డీటెయిల్స్‌లోకైతే వెళ్దాం. ఎస్‌బీఐ ఆశా స్కాలర్‌షిప్ అంటే ఏంటంటే, జనరల్‌గా ఎస్‌బీఐ ఫౌండేషన్ తరపున ఒక ఫైనాన్షియల్ ఎయిడ్ ప్రొవైడ్ చేస్తుంది స్టూడెంట్స్‌కి. అది దేంట్లో అయినా కూడా మీరు ఇంజినీరింగ్ కానివ్వచ్చు, మెడిసిన్ కానివ్వచ్చు ఏదైనా ఆర్ మీరు స్కూల్ స్టూడెంట్ అయితే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ మీడియం అయినా కూడా పర్లేదు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ మీడియం మీరైతే ఎలిజిబుల్. కాకపోతే చెప్పాను కదా! సిక్స్త్ క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ స్కాలర్‌షిప్. మీరు సిక్స్త్ క్లాస్ కన్నా ముందుంటే అయితే మీకు ఈ స్కాలర్‌షిప్ రాదు. సిక్స్త్ నుంచి 10థ్ వరకు ఇంటర్, యూజీ ఏ డిగ్రీ అయినా అగైన్ ఇంజినీరింగ్ అయినా, మెడిసిన్ అయినా, మామూలు బీఎస్సీ, బీకామ్ ఇటు సైడ్ అయినా, బీఏ అయినా, అగైన్ మీరు పీజీ చేస్తున్న ఎంటెక్, ఎంసీఏ, ఎంఎస్సీ ఏదైనా కూడా మీరైతే దీంట్లో అయితే ఎలిజిబుల్. ఇప్పుడు బెనిఫిట్స్ ఏమొస్తుందంటే ఒకటి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తారు. కంప్లీట్ మీ ట్యూషన్ ఫీ అయితే కవర్ అయిపోతుంది. అలానే మీకు మాది ఒక ఎయిడ్ ఎలా వస్తుందంటే ఇప్పుడు ఒకవేళ మీకు గవర్నమెంట్ స్కూల్‌లో చదువుతున్నా మీకు ఫ్రీ ఫీజ్ అయినా కూడా మీకైతే ఈ స్కాలర్‌షిప్ అమౌంట్ ఏదో ఒక దానికైతే హెల్ప్ అవుతుంది ఖచ్చితంగా. అలానే వీళ్ళిది ఎంకరేజ్ చేస్తారు. 1 ఇయర్ అనే కాకుండా కంటిన్యూ కూడా చేస్తారు. మీకు స్కాలర్‌షిప్ ఎలిజిబుల్ అయితే మీరు లక్కీ అసలు. ఇప్పుడు మనం కేటగరీస్ చూద్దాం. ఫస్ట్ కేటగరీ క్లాస్ 6-12 వీళ్ళని ఒక కేటగరీ కింద ఏశారు. దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటంటే 75% ఉండాలి మీకు కనీసం మీ ప్రీవియస్ ఇయర్‌లో. మీరు ఒకవేళ స్కూల్ స్టూడెంట్ అయితే మీరు ఇప్పుడు సపోజ్ నైన్త్ క్లాస్ చదువుతుంటే ఎయిత్ క్లాస్‌లో మీకు 75% ఉండాలి. నెక్స్ట్ మీ ఫ్యామిలీ ఇన్‌కమ్, గ్రాస్ ఫ్యామిలీ ఇన్‌కమ్ 3,00,000 కంటే ఎక్కువ ఉండకూడదు. ఇప్పుడు ఇన్‌కమ్ సర్టిఫికేట్ అలాంటివి ఈజీ గాని, మీ సేవ అలాంటి వాటికెళ్తే ప్రొవైడ్ చేస్తారు కదా! 3,00,000 కంటే తక్కువ ఉండేలా చూసుకోవాలి. ఇండియన్ నేషనల్స్ అయి ఉండాలి. ఇది నార్మలే. 6థ్, 12థ్ ఉన్న వాళ్ళకి 15,000 అయితే వస్తుంది స్కాలర్‌షిప్. ఫస్ట్ అక్టోబర్ లాస్ట్ డేట్ అన్నిటికి కూడా అప్లై చేసుకోవడానికి. నెక్స్ట్ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అయితే మీరు కనుక డిగ్రీయో, ఇంజినీరింగో, మెడిసినో, సీఏ ఇంకేదో ఒకటి నార్మల్ అండర్ గ్రాడ్యుయేట్ చేస్తూ ఉంటే ఒకటి టాప్ 100 ఇన్‌స్టిట్యూట్స్ కింద మీరైతే ఉండాలి. అది ఒకసారి చెక్ చేసుకోవచ్చు మీరు. ఆల్‌మోస్ట్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ అనుకోండి. ఎందుకంటే ఆహ్, మీరు యూనివర్సిటీ అట్‌లీస్ట్ అఫిలియేట్ అయిన యూనివర్సిటీ అయినా కూడా టాప్ 100లో ఉంటుంది ఖచ్చితంగా. మరీ రికగ్నిషన్ లేని యూనివర్సిటీ అయితే తప్ప. ఇంకొకటి 75% కంటే ఎక్కువ మార్క్స్ అయితే మీరు స్కోర్ చేసి ఉండాలి. యాస్ యూజువల్ స్కూల్ లాగే. ఇది ఇంపార్టెంట్. యూజీ వాళ్ళకి ఇంకొక ప్లస్ ఏందంటే, మీ గ్రాస్ యాన్యువల్ ఇన్‌కమ్ అనేది ఫ్యామిలీ ఇన్‌కమ్ 6,00,000 వరకు ఉండొచ్చు. 6,00,000 పైనైతే ఉండకూడదు. అది మీరు చూసుకోవాలి. మీరు ఒకవేళ ఎలిజిబుల్ అయితే మీకు స్కాలర్‌షిప్ 50,000 వస్తుంది. నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ చూస్తే సేమ్ క్రైటీరియా. 75% మార్క్స్ ఉండాలి ప్రీవియస్ ఇయర్‌లో. ఒకవేళ మీరు ఫస్ట్ ఇయర్ అయితే ఒక ఎంటెక్ ఆర్ ఎంసీఏ ఫస్ట్ ఇయర్ అంటే మీ బీటెక్‌లో మీకు అలా వచ్చుండాలి. బీఎస్సీ బీసీఏ ఏదో ఒకటి. సేమ్ దీనికి కూడా గ్రాస్ యాన్యువల్ ఇన్‌కమ్ అనేది 6,00,000 లోపలే ఉండాలి. పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్‌కి 70,000 అయితే వస్తుంది స్కాలర్‌షిప్. నెక్స్ట్ ఐఐటీ స్టూడెంట్స్ అయితే ఏదైనా కూడా మీరు ఐఐటీలో చదువుతుంటే మీకు 2,00,000 వరకు అయితే స్కాలర్‌షిప్ వస్తుంది. క్రైటీరియా అయితే సేమే రిమైనింగ్ అన్నీ గూడా. ఐఐఎం స్టూడెంట్స్ అయితే సేమ్ మీకు ఈ క్రైటీరియా అయితే సేమే ఫ్యామిలీ ఇన్‌కమ్ అవన్నీ కూడా. బట్ ఏంటంటే స్కాలర్‌షిప్ అమౌంట్ అనేది మీకు ఎక్కువ ఉంటుంది. 7,50,000 వరకు అయితే ఉంటుంది. సో, నేను ఈ లింక్ మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా గూడా మీరు అప్లై చేసుకునే ప్లేస్‌కైతే వెళ్తుంది. మీ కేటగరీ బేస్ చేసుకొని మీరైతే అప్లై చేసుకోవచ్చు. నేను లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేసి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ అక్టోబర్ లాస్ట్ డేటు. కాబట్టి మీరు అప్లై చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి కానివ్వచ్చు, ఆర్ మీకు తెలిసిన వాళ్ళకి కానివ్వచ్చు, ఈ వీడియో అయితే షేర్ చేసి వాళ్ళకైతే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. దీనికి టెస్ట్ కానీ, ఇంటర్వ్యూ కానీ ఏముండవు. బేస్డ్ ఆన్ యువర్ ప్రీవియస్ మార్క్స్ అండ్ వేరే కేటగరీస్ బేస్ చేసుకొని మీకు స్కాలర్‌షిప్ వస్తుంది.
రిజర్వేషన్స్ కూడా ఒక కీ ఫ్యాక్టర్ అయితే ప్లే చేస్తాయి. బట్ అప్లై చేయడం పెద్ద టైం పట్టదు. బట్ ఒకవేళ వస్తే మీకు చాలా హెల్ప్ అవుతుంది ఫైనాన్షియల్‌గా గూడా. కాబట్టి అప్లై చేసుకోండి. అండ్ మీకు తెలిసిన స్టూడెంట్స్‌కి, పేరెంట్స్‌కి ఈ వీడియో అయితే షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.